విజయవాడ సాయి కృష్ణ కేసులో సీఏ నాగరాజుని ఇవాళ సిట్ కస్టడీకి తీసుకొనుంది. 8 రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతి ఇవ్వడంతో సీఏ నాగరాజు నేటి నుంచి ఈ నెల 10 వరకు సిట్ కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు సంబంధించిన వీడియో ఆడియో రికార్డ్ చేయనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఇంకా ఎంతసేపట్లో నాగరాజును విచారించనున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కృష్ణాలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏదైతే కేసు వ్యవహారం ఉందో, సాయి కృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే ఈ కేసు మొత్తం కూడా ముందు నుంచి సిట్ దర్యాప్తు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఏదైతే సిఐ నాగరాజునే కేసుల వ్యవహారంలో మెయిన్ కీలకమైన ముద్దాయిగా నాగరాజు ఉండటంతో ఆయన్ని రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. అయితే ఏదైతే ఆ అరెస్టు సమయంలో ఆయన్ని కొంత విచారణ చేపట్టిన చిట్టాధికారులు ఆయన అంటే పూర్తి స్థాయి సమాచారం ఏది కూడా బయటకు చెప్పకపోవడం, ఆయన్ని మరోసారి విచారించాలని చెప్పని అధికారులు అయితే కస్టడీకి కోరడం జరిగింది కోర్టుని. అయితే నేటి నుంచి చూసుకున్నట్లయితే ఈ నెల 10వ తేదీ వరకు అంటే 8 రోజుల పాటు సిట్ కస్టడీకి తీసుకొని విచారణ చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ కేసు వ్యవహారంలో మొదటి నుంచి కూడా ఏదైతే నెలకొన్న కన్ఫ్యూజన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిఐ నాగరాజ్ ద్వారానే పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది అనేది మాత్రం సిట్ బృందం అయితే ఈ నేపథ్యంలో గుర్తించిన పరిస్థితి. అయితే మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే ఈ కేసు వ్యవహారం మొదటి నుంచి చివరి వరకు ఏదైతే సిఐ నాగరాజుకి టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఎవరైతే తను మార్కాపురం నుంచి సాయి కృష్ణను తీసుకువచ్చి ఇక్కడ టాస్క్ ఫోర్స్ సిబ్బంది సిఐ నాగరాజుకు అప్పగించిన దగ్గర నుంచి ఆయన ఒక ప్రైవేట్ హోటల్ నిర్బంధించి అక్కడ చిత్రహింసలకు గురి చేసిన తర్వాత ఏదైతే అతను మృతి చెందాడనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఒక ప్రైవేట్ డాక్టర్ ఏదైతే ట్రీట్మెంట్ చేయించారో ఇవన్నీ కూడా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు చేశారు, అసలు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, తీసుకువచ్చిన తర్వాత ఏం చేశారు, అసలు మినిట్ టు మినిట్ అనేది ఆడియో వీడియో కాల్ రికార్డులు కూడా చేయాలని చెప్పని కోర్టు అయితే చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఈ కేసు వ్యవహారంలో అసలు కీలకమైన అధికారులు కొంతమంది ఉన్నారని చెప్పని ఇప్పటికే ప్రతిపక్ష నేత జగన్ ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఆ కీలక అధికారులు ఎవరు? ఈ కీలకమైన అధికారులు పై స్థాయి అధికారులు చెప్పండి, ఇంత ఘాతుకానికి పాల్పడరు అని చెప్పని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే అసలు ఈ కేసు వ్యవహారంలో విజయవాడ సిపితో పాటు ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీలంతా ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అనే దానిపైన కూడా కొంత ఆరా తీసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దాంతో పాటు ఏదైతే మొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ 8 రోజుల పాటు కస్టడీలోనే ఆయన విచారించనున్నారు అధికారులు. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.